అందరికీ నమస్కారం. ఈరోజు మనం సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నా, మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలన్నా సరే, మనలో క్రియేటివిటీని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. మా ఫాదర్ డాక్టర్ శ్యామ్ జాదవ్ గారు చెప్తూ ఉంటారు, విజయానికి ఒకే ఒక్క మెట్టు ప్రవర్తనలో మార్పు అని. సో ఆ ప్రవర్తనలో మార్పులో భాగంగా ఈ క్రియేటివిటీని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, అసలు క్రియేటివిటీ అంటే ఏంటి, దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఈ క్రియేటివిటీని ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకోవడం వల్లే మా ఫ్యామిలీ ఈరోజు మంచి ఉన్నత స్థానాన్ని అధిరోహించడం జరిగింది. నాకు చిన్న వయసులో గవర్నమెంట్ జాబ్ పొందడం అయినా, మా తమ్ముడు నేషనల్ యూత్ అవార్డు తీసుకుని చైనా పర్యటన చేయడం అన్నా, మా ఫాదర్ ఈరోజు ప్రెస్టీజియస్ అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉగాది అవార్డు తీసుకున్నారు. అదేవిధంగా మా మదర్ కూడా అనేక అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ కూడా తీసుకున్నారు. సో ఇవన్నీ సాధించడానికి గల మెయిన్ కారణం ఏంటంటే, మాలో ఉన్న క్రియేటివిటీని మేము ఇంప్రూవ్ చేసుకుని ఉన్నత స్థానాన్ని అధిరోహించడమే. సో ఆ క్రియేటివిటీని మనం ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఈరోజు తెలుసుకుందాం. క్రియేటివిటీ అంటే ఏం లేదు, క్రియేటివిటీ అంటే సృజనాత్మకత. అంటే ఏంటంటే, ఏదైనా సమస్య ఎదురైనా, ఏ విషయాలైనా సరే ఇతరులు చూసే కోణంలో కాకుండా మనం వేరే కోణంలో ఆలోచించి ఆ సమస్యని పరిష్కరించుకోవడమే క్రియేటివిటీ, సృజనాత్మకత. సో దాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలో చూద్దాం. క్రియేటివిటీలో ఫస్ట్ లెటర్ వచ్చి సి. సి ఫర్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అంటే ముందు మన మీద మనకి నమ్మకం ఉండాలి. మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఉంటుందో, దేన్నైనా సరే, ఏ సమస్య ఎదురైనా దేన్నైనా సరే మనం సాధించగలం. మనలో సాధించాలనే తపన కూడా బాగా ఎక్కువగా ఉండాలి. సో ఈ కాన్ఫిడెన్స్ ని ఎలా ఉండాలి, కాన్ఫిడెన్స్ మనం చాలా ఎక్కువగా మనలో ఉండాలి. ఈ కాన్ఫిడెన్స్ గురించి ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులకి కూడా ఒక చిన్న పరీక్ష పెట్టారు. ఏంటంటే పరీక్ష, ఒక 2 పొడవాటి దొంగల్నిచ్చి ఇద్దరు వ్యక్తుల్ని కూడా వాటిని మోస్తూ వాళ్ళకి నిర్దేశించిన గమ్యాన్ని చేరమని చెప్తాం. సో చేరమని చెప్పినప్పుడు అందులో ఒక వ్యక్తి తన మీద తనకున్న కాన్ఫిడెన్స్, నమ్మకంతో ఆ పొడవాటి దొంగను మోస్తూ కూడా వెళ్తూ ఉంటాడు. ఇంకొక వ్యక్తి ఏం చేస్తాడంటే, తన మీద తనకి కాన్ఫిడెన్స్ లేక, దాన్ని మోయలేకపోతున్నాను అని తన మీద తనకి కాన్ఫిడెన్స్ లేక దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ దాన్ని మోసుకుంటూ వెళ్తాడు. ఈ వ్యక్తి ఏమో తన మీద తన కాన్ఫిడెన్స్ తో ఎంత కష్టమైనా సరే దాన్ని సాధించాలి అనే తపనతో దాన్ని పొడవాటి దొంగను మోసుకుని వెళ్తాడు. ఈ వ్యక్తి తన మీద తన కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల మధ్యలో ఒక నదీ పాయ వస్తుంది. వీళ్ళు వెళ్తున్న దారిలో ఒక నదీ పాయ వస్తుంది. నదీ పాయ వచ్చినప్పుడు ఈ వ్యక్తికి తన మీద ఉన్న తన కాన్ఫిడెన్స్ తో దాన్ని మోసుకురావడం వల్ల ఆ నదీ పాయ మీద తన మీద తనకున్న తన తెలివితేటలతో ఆ పొడవాటి కర్ర దొంగను ఆ నదీ పాయ మీద వేసి దాన్ని దాటుకుని వెళ్తాడు. కానీ రెండో వ్యక్తి దాన్ని దాటలేక గమ్యాన్ని చేరుకోలేకపోయాడు. ఫస్ట్ మనలో ఉండాల్సింది ఏంటంటే కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అనేది మన మీద మనం అభివృద్ధి చేసుకోవాలి. నెక్స్ట్ క్రియేటివిటీలో నెక్స్ట్ లెటర్ వచ్చి ఆర్. ఆర్ ఫర్ రెజ్యూవనేషన్. రెజ్యూవనేషన్ మీన్స్ నిత్య నూతనం. నిత్య నూతనం అంటే ఏంటి, మన యొక్క ఆలోచనలు ఎప్పటికప్పుడు నూతనంగా ఉండాలి. ఈ రోజుల్లో పెరుగుతున్న టెక్నాలజీ అవనివ్వండి, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మన ఆలోచనలు ఎప్పుడు కూడా నిత్య నూతనంగా ఉండాలి. ఇంతకుముందు రోజుల్లో అయితే మనకి కాకి తెలుసు. ఇంతకుముందు రోజుల్లో కాకి దానికి దాహం వేస్తే ఒక చిన్న కొండలో వాటర్ని పొందడం కోసం అది రాళ్ళు తెచ్చి దాంట్లో వేస్తే వాటర్ని తాగేది. కానీ ఈ రోజుల్లో కాకి ఎలా ఉందంటే, ఆ వాటర్ని తాగడం కోసం పక్కనే ఉన్న ద్రాక్ష పళ్ళ చెట్టు ఉంటే ఆ ద్రాక్ష పళ్ళ గుత్తులు తెచ్చుకుని దాంట్లో వేసి ద్రాక్ష జ్యూస్ తాగాలి. సో అలాగే మన ఆలోచనలు కూడా ఎలా ఉండాలంటే నిత్య నూతనంగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మన ఆలోచనలు కూడా అభివృద్ధి చేసుకోవాలి. నెక్స్ట్ క్రియేటివిటీలో నెక్స్ట్ లెటర్ వచ్చి ఈ. ఈ ఫర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఉద్వేగ వికాసం. మన ఉద్వేగాలను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకోవాలి. ఎప్పుడైతే మన మనిషి ఉద్వేగాలను అదుపులో పెట్టుకుంటాడో, కోపం, దుఃఖం, భయం ఇవన్నీ ఉద్వేగాలు. సో మనిషిలో ఉన్నటువంటి ఉద్వేగాలను ఎప్పుడైతే మనం అదుపులో పెట్టుకుంటామో, సో దేన్నైనా సరే మనం సాధించగలుగుతాం. సో ఉద్వేగ వికాసాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. క్రియేటివిటీలో నెక్స్ట్ లెటర్ వచ్చి ఏ. ఏ ఫర్ అడాప్టబిలిటీ. అడాప్టబిలిటీ మీన్స్ సందర్భోచిత ప్రవర్తన. అంటే సందర్భానికి అనుగుణంగా మనం ప్రవర్తించగలగాలి. సమయ స్ఫూర్తి కూడా మనం కలిగి ఉండాలి. దీనికి ఒక చిన్న కథ చెప్తాను. మనకి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు యొక్క గురువు తనకి శిష్యరికం చేయడానికి ఒక శిష్యుడు కావాలని రాజుని కోరుతాడు. సో ఆ రాజు ఏం చేస్తాడంటే, మొత్తం తన యొక్క రాజ్యంలో అంతా దండోరా వేయించి తన గురువుకి సరిపడా శిష్యుడిని ఎన్నుకోవడం కోసం ఒక పరీక్ష పెడుతున్నానని చెప్పి అనౌన్స్ చేస్తాడు. సో అనౌన్స్ చేసినప్పుడు తన దగ్గరికి ఒక రాజు యొక్క కుమారుడు, మంత్రి కుమారుడు, సైనికాధికారి కుమారుడు, ఒక సామాన్య పౌరుడు కుమారుడు, 4 కుమారులు వస్తారు. అప్పుడు రాజు ఆ 4 కుమారుల్ని కూడా 4 కుటీరాల దగ్గర తీసుకెళ్లి 4 కుటీరాలను చూపించి, నేను ఇప్పుడు వెళ్ళి సాయంత్రానికి వస్తాను, నేను వచ్చే లోపల మీరు ఆ 4 కుటీరాల్లో కూడా దేంతోనైనా నింపాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ 4 కుమారులు కూడా ఫస్ట్ రాజకుమారుడు ఏం చేస్తారంటే, తనకిచ్చిన కుటీరాన్ని తన యొక్క శారీరక బలంతో
అక్కడ ఉన్నటువంటి గడ్డి ఉంటే గడ్డిని కోసి శారీరక బలంతో నింపేస్తాడు. ఇంకా రెండో వాడు ఎవరు? మంత్రి కుమారుడు. సో మంత్రి కుమారుడు ఏం చేస్తాడంటే తనకున్న బలంతో అక్కడ పక్కన బావి ఉంటే బావిలో వాటర్ అంతా పోసి ఆ యొక్క కుటీరాన్ని నింపేస్తాడు. నెక్స్ట్ మూడో వాడు ఎవరంటే మంత్రి. సో ఈ మంత్రి కుమారుడు ఏం చేస్తాడంటే తనకున్న బలంతో పక్కనే పశువులు పాకుంటే ఆ పశువుల పాకలో పేడ, మట్టి ఇవన్నిటితో దుర్వాసనతో నింపేస్తారు. ఇంకా చివరగా మిగిలింది ఎవరు? సామాన్య పౌరుడు కుమారుడు. సో సామాన్య పౌరుడు కుమారుడు చాలాసేపు ఆలోచిస్తూ ఉంటాడు. రాజు వచ్చే సమయం కూడా అయిపోతుంది. సో అతను ఏం చేస్తాడంటే అతను ఏం చేస్తూ ఉంటాడు? సామాన్య పౌరుడు రాజు వచ్చిన వెంటనే వెళ్ళి సామాన్య పౌరుడిని కౌగిలించుకుంటాడు. అసలు ఎందుకు కౌగిలించుకున్నాడు సామాన్య పౌరుడిని? ఎందుకంటే సామాన్య పౌరుడు తనకు శారీరక బలం ఇవన్నీ ఎక్కువ ఉన్నా సరే తనకున్న సమయస్ఫూర్తితో ఆ సందర్భానికి అనుగుణంగా ఆ కుటీరాన్ని ఒక దీపం వెలిగించి కాంతితో నింపుతాడు. సో మన ప్రవర్తన అనేది ఎలా ఉండాలంటే ఆ సందర్భానికి ఎంత శారీరక బలం ఏమున్నా సరే ఆ సందర్భానికి సమయస్ఫూర్తిగా వ్యవహరించినప్పుడే మనం దేన్నైనా విజయం సాధించగలుగుతాము, ఏ సమస్యనైనా కూడా అధిరోహించగలుగుతాము. నెక్స్ట్ క్రియేటివిటీలో నెక్స్ట్ లెటర్ వచ్చి టీ. టీ ఫర్ థింకింగ్ డెవలప్మెంట్. ఆలోచన శక్తి. మనలో ఆలోచన శక్తిని పెంచుకోవాలి. ఆలోచన శక్తిని ఎప్పుడైతే మనం అభివృద్ధి చేసుకుంటామో దేన్నైనా కూడా సాధించగలుగుతాం. మంచి పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తే ఒక ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఆ విద్యార్థుల్ని హైదరాబాద్ సిటీ అంతా ఫ్లైట్ లో తిప్పుతామని చెప్పి అనౌన్స్ చేస్తారు. సో అలాగే మంచి మార్కులు తెచ్చుకున్న ఒక 5 విద్యార్థుల్ని హైదరాబాద్ సిటీ అంతా మామూలుగా సిటీ అంతా చూపించి ఫ్లైట్ లో కూడా సిటీని అంతా కూడా చూపిస్తారు. సో అదంతా అయిన తర్వాత ఆ విద్యార్థుల్ని వాళ్ళు వాళ్ళ అనుభవాల్ని అడుగుతున్నప్పుడు ఒక్కొక్క విద్యార్థి చాలా మంచి అనుభవం పొందాం, ఇలా ఫ్లైట్ లో తిప్పడం మాకు ఇదే ఫస్ట్ టైం అని ఇవన్నీ చెప్పడం. నెక్స్ట్ చివరగా ఒక అమ్మాయి ఏం చెప్తుందంటే, సార్ నేను హైదరాబాద్ లో చార్మినార్ని కింద నుంచి చూసినప్పుడు చాలా పెద్దగా ఉందండి, అదే చార్మినార్ని నేను ఫ్లైట్ లోంచి చూసినప్పుడు చాలా చిన్నగా కనిపించింది. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మన స్థాయిని ఎప్పుడైతే మనం పెంచుకుంటామో సమస్య అనేది మనం చూసే విధానం బట్టి అది చిన్నగానే కనిపిస్తుంది. మన స్థాయి పెరిగినప్పుడే సమస్యలు కూడా మనకి చిన్నగానే కనిపిస్తాయి. సో మన స్థాయిని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. మన ఆలోచన శక్తిని కూడా మనం ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండాలి. నెక్స్ట్ క్రియేటివిటీలో నెక్స్ట్ లెటర్ వచ్చి ఐ ఫర్ ఇమాజినేషన్. ఇమాజినేషన్ అంటే ఊహాశక్తి. మనం ఎప్పటికప్పుడు మన గోల్ ఏంటి, మన యొక్క గోల్ గురించి ఎప్పటికప్పుడు ఇమాజిన్ చేసుకోవాలి. మనకి సైకాలజీలో మా ఫాదర్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్స్ లో భాగంగా సైకాలజీలో కూడా ఇమాజినేషన్ గురించి చాలా చక్కగా వివరిస్తారు. సో ఇమాజినేషన్ అంటే ఇమాజిన్ చేసుకోవడం, అంటే మన యొక్క గోల్ ఏంటి దాని గురించి ఇమాజినేషన్ చేసుకోవడం వల్ల మనం దేన్నైనా కూడా సాధించగలుగుతాం. నెక్స్ట్ క్రియేటివిటీలో నెక్స్ట్ లెటర్ వచ్చి వి ఫర్ వాల్యూస్. వాల్యూస్ అంటే మంచి విలువల్ని మనలో పెంచుకోవాలి. ముందుగా ఇంతకు ముందు రోజుల్లో అయితే విలువల్ని పెంపొందించుకోవడానికి ఇంట్లో కౌన్సిలర్స్ ఉండేవారు. కౌన్సిలర్స్ అంటే ఎవరు కాదు, తాతయ్య, నానమ్మ, ఫాదర్ అండ్ మదర్ ఏం చేసేవారంటే పిల్లలకి ఎప్పటికప్పుడు చిన్న చిన్న కథల రూపంలో వాళ్ళలో మంచి విలువలను సమాజం పట్ల కానీ దేని పట్ల కానీ కూడా మంచి విలువలను పెంచేవారు. కానీ ఈ రోజుల్లో ఏమవుతుందంటే వాళ్ళ ఫాదర్, మదర్, తాతయ్య, నానమ్మ ఈ టీవీల ప్రభావం ఒకటి ఎక్కువ వచ్చిన వల్ల టీవీ దగ్గర కూర్చుని వాళ్ళతో పాటు వీళ్ళు కూడా వీక్షించడం వల్ల వాళ్ళ విలువలు కూడా చాలా మటుకు నశించిపోతున్నాయి. సో విలువల్ని వాళ్ళు అభివృద్ధి చేసుకోవాలి. మంచి పౌరులుగా తీర్చిదిద్దాలంటే మనలో మంచి విలువలను కలిగి ఉండాలి. నెక్స్ట్ క్రియేటివిటీలో నెక్స్ట్ లెటర్ వచ్చి ఐ ఫర్ ఇంట్యూషన్. ఇంట్యూషన్ అంటే ఏంటి? అంతరంగిక జ్ఞానం. మనలో జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. శ్రీకృష్ణ దేవరాయల గురించి మన అందరికీ తెలుసు. సో శ్రీకృష్ణ దేవరాయలు అతని యొక్క అష్టదిగ్గజ కవుల్ని కూడా పిలిపించి ఒక విచిత్రమైన ప్రశ్న వేస్తారు. ఏంటంటే ఒక 5 భాషల్లో 5 పదాలను తీసుకోండి, 5 పదాలతో ఏర్పడే ఒక తెలుగు వాక్యం తయారు చేయాలి. అది ఎలా ఉండాలంటే 5 పదాలు కూడా ఒకే అర్థాన్ని వచ్చేటువంటి తెలుగు వాక్యం తయారు చేయమని చెప్తాడు. మనకి శ్రీకృష్ణదేవరాయల్లో అష్టదిగ్గజాల్లో కూడా మంచి తెలివైన వాడుగా పేరు పొందినవాడు తెనాలి రామకృష్ణుడు దానికి సమాధానం ఇస్తాడు. ఎలా అంటే ఒక 2 భావమరుదులు కూడా కలిసి సంతకు వెళ్తారు. సో ఆ సంతకి ఆవు కొందామని వెళ్తారు. అందులో ఒకడు ఏమంటాడంటే ఆవు చాలా బాగుంది కదా అంటాడు. అప్పుడు ఇంకొకడు ఏమంటాడంటే ఏ ఆవురా భావ అంటాడు. ఏ ఆవురా భావ ఈ తెలుగు వాక్యం తీసుకోండి. ఈ తెలుగు వాక్యంలో ఏ అంటే మనకి మరాఠీలో రా అని అర్థం, ఆవు అంటే హిందీలో రా అని అర్థం, రా అంటే మనకి తెలుగులో రా అని అర్థం. నెక్స్ట్ భా అంటే కన్నడంలో రా అని అర్థం, వా అంటే తమిళంలో రా అని అర్థం. సో తెనాలి రామకృష్ణుడు
5 భాషల్లోనూ 5 పదాలు ఒకే అర్థం వచ్చేలా తెలుగు వాక్యం తయారు చేసి శ్రీకృష్ణదేవరాయల ముందు ఒక మంచి తెలివైన వాడిగా నిరూపించుకుంటారు. సో ఇది కూడా అంతే. అంతరంగిక జ్ఞానం అంటే మనలో జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి పరచుకోవాలి. అదేవిధంగా జ్ఞానం అంటే ఏంటి, అసలు జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటంటే ఒక అమ్మాయి వాళ్ళ తల్లిని అడుగుతూ ఉంటుంది. ఏంటంటే వంట చేస్తూ ఉండగా అమ్మ జ్ఞానం అంటే ఏంటి అని అడుగుతుంది. సో అప్పుడు ఆ తల్లి ఏం చెప్తుందంటే, వంట చేస్తూ ఉంటుంది కదా తల్లి, మైదా పిండిచ్చి తింటావా అని అడుగుతుంది కూతుర్ని. చీ తినను అంటది. తర్వాత పంచదార ఇచ్చి తింటావంటే నేను తినను అంటది. తర్వాత కోడిగుడ్డు సొనిచ్చి తింటావా అంటే చిచ్చి నేను తినను అంటది. ఇవన్నీ తినను అని చెప్తుంది. తర్వాత కేక్ని తయారు చేసి తల్లి కూతురికి ఇస్తే చాలా ఇష్టంగా తింటుంది. సో తల్లి కూతురుతో చెప్తుంది, జ్ఞానము అంటే ఏంటంటే మనకి మైదా పిండి, ఇక్కడ ఇచ్చినటువంటి పంచదార, అదేవిధంగా కోడిగుడ్డు సొన, ఇవి ఏంటంటే చదువు, తెలివితేటలు, సమయస్ఫూర్తి, మనకు అనుభవం. ఈ నాలుగిట్లని విడివిడిగా మనం చూసినట్లయితే వాటిని ఎందుకు పనికిరావు. కానీ ఈ నాలుగిట్లని ఎప్పుడైతే క్రోడీకరించుకుని మనం ఉపయోగించినట్లయితే ఆ కేక్ తయారు చేస్తాం కదా, అదే జ్ఞానము అని చెప్పారు. క్రియేటివిటీలో నెక్స్ట్ లెటర్ వచ్చి టీ. టీ ఫర్ టైం మేనేజ్మెంట్. ఇది చాలా విలువైంది. టైం అనేది ఎంత వాల్యుబుల్ అంటే, ఒక్క నిమిషం మనకి అడవిలో ఒక సింహం జింకని తరుముతూ ఉంటుంది. ఆ జింక ఒక్క నిమిషం స్లోగా పరిగెట్టిన సింహానికి భోజనం అవుతుంది. అలా కాకుండా సింహం ఒక్క నిమిషం స్లోగా పరిగెట్టినా అది ఆకలితో అలమటించాల్సి వస్తుంది. సో ఇక్కడ ఉండేది ఒక్క నిమిషం మాత్రమే మన జీవితంలో చాలా మార్పులు తీసుకొస్తుంది. సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం. సమయాన్ని ఎవరైతే సక్రమంగా నిర్వహించుకుంటారో సో వాళ్ళు ఏదైనా కూడా వాళ్ళు సాధించగలుగుతారు. నెక్స్ట్ క్రియేటివిటీలో నెక్స్ట్ లెటర్ వై. వై అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నేను ఇప్పుడు చెప్పిన క్రియేటివిటీలో పై నుంచి సి నుంచి టీ వరకు ఉన్నటువంటి లెటర్స్ కి సంబంధించినవి చెప్పాను, క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్ ని ఎప్పుడైతే మనలో అభివృద్ధి చేసుకుంటామో మంచి విజయాన్ని మనం సాధించగలుగుతాము. వై గురించి మనం చెప్పుకుందాం. మీరందరూ కూడా ఒకసారి మీకు ప్రపంచంలో ఇష్టమైనటువంటి ఒక 5 వ్యక్తులను తలుచుకోండి. ప్రతి ఒక్కళ్ళు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ప్రపంచంలో ఇష్టమైన ఒక 5 వ్యక్తులు ఆర్ పర్సన్స్ ఆర్ ప్లేస్ ఆర్ థింగ్, ఎనీథింగ్, మీకు ప్రపంచంలో ఇష్టమైన ఏదైనా సరే, వస్తువు కానీ పర్సన్ కానీ ఏదైనా సరే ఒక 5 తలుచుకోండి. అందరూ తలుచుకునే ఉంటారు కదా. సో వై అంటే ఏంటో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నాను. మీరు తలుచుకున్నటువంటి 5లో కూడా మీకు ఇష్టమైన వస్తువు ఆ వ్యక్తి అంటే మిమ్మల్ని మీరు ఎవరైనా గుర్తు చేసుకున్నారా? ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. సో మనకి ప్రపంచంలో ఇష్టమైనది ఏది అంటే ఫస్ట్ ఇష్టపడే వ్యక్తి ఎవరంటే మనమే. లవ్ యువర్ సెల్ఫ్ అంటాం. ఇక్కడ వై అంటే ఏంటంటే యువర్ సెల్ఫ్. లవ్ యువర్ సెల్ఫ్ అంటే మనల్ని మనం ఫస్ట్ ఇష్టపడాలి. మనల్ని మనం ఎప్పుడైతే ఇష్టపడతామో పైన నేను చెప్పిన క్యారెక్టర్స్ అన్నింటినీ కూడా సాధించి మంచి క్రియేటివిటీని మనలో అభివృద్ధి చేసుకుని ఒక సమాజంలో మంచి పౌరునిగా కానీ మంచి వ్యక్తిగా తీర్చిదిద్దబడి మంచి విజయాన్ని సాధించి మంచి ఉన్నతమైన స్థానాన్ని మనం అధిరోహించవచ్చు.